సెలవులకు వస్తే ఒక్కసారి ఉంటే బాగుండు. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది కాబట్టి 3 ఊర్లు కవర్ చేయాలి కాబట్టి 3 ఊర్లు నీళ్ళు తాగేసరికి జలుబు చేసిందనమాట నాకు ఆ రోజు. మీరు జలుబు తగ్గడానికి ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ నేను జలుబు తగ్గడానికైతే ఖచ్చితంగా నాటుకోడి కూర అయితే తింటానమాట. ఇది అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ రోజు అనమాట. నేను లేచేసరికి 8:30 అలా అవుతుంది టైం. ఎందుకంటే నైట్ పూట లేటుగా పడుకునేసరికి ఉదయాన్నే తొందరగా అయితే లేకపోయాం. ఫస్ట్ రోజు ఏముంది ఈ ఒక్క రోజు అనమాట అక్క వాళ్ళ ఇంట్లో ఉండేది. ఉదయం నేను లేచేసరికి పనులన్నీ చేసేసుకుంది అక్క. అందుకని చెప్పేసి ఖాళీగా ఉంటామంది కానీ చపాతీలు అయితే నేను చేస్తుంటే మా అక్క కూతురు అయితే కాల్చింది. తిని ఊర్లోనే మా మేనత్తుందనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా అత్త వాళ్ళు పిండి వంటలు అయితే చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే కజ్జికాయలు చేస్తున్నారు అనమాట. కజ్జికాయలు చేద్దురమ్మని పిలిచిందనమాట నన్ను. నేను వెళ్ళేసరికి వాళ్ళు తొందర ఎక్కువై చేసేసుకున్నారు సగం. సర్లే సగం పని తగ్గించారు, మిగిలిన చేద్దామని చెప్పేసి మిగిలిన అయితే చేశాను. మా అత్త ఎటు పొయ్యి పెట్టింది కదా అందుకని చెప్పేసి కార బుంది కూడా చేపిస్తుంది అనమాట మా అత్త చేత. మా అక్కకు చేత కాదు, నాకు చేతవు కానీ ఇట్లా కట్టెల పొయ్యి మీద అయితే మనం ఎప్పుడు చేయలేదు కదా అందుకని రిస్క్ అయితే తీసుకోలేదు. మా అత్త చాలా ఈజీగా చేసేస్తుంది. మా అత్త చూడండి ఎంత బాగా చేసిందో. ఇంకా మా అక్క ఇంటికి వచ్చాక వాటి పల్లీలు కరేపాకు కారం అవన్నీ కలిపింది అనమాట. ఇవన్నీ చేసుకునేసరికి సాయంత్రం అయితే 5 అయితే అయిపోయింది. ఆ రోజైతే అలా గడిచిపోయింది.